జీవిత సత్యం. విధి వ్రాతను ఎవ్వరు కూడా తప్పించలేరు అనేదానికి ఒక చిన్న కథ చెప్తాను, వినుకుందాం. పరీక్షన్ మహారాజు ఒకసారి తన బలగంతో వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి ఒక జింకను తరుముకుంటూ పోతుండగా అది కొంత దూరంలో కనిపించకుండా పోతుంది. అక్కడే ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ మహాముని దగ్గరకు వెళ్ళి, ఇటు ఒక జింక వచ్చింది, ఎటు వెళ్ళిందో చూసావా అని అడుగుతాడు. ఆ మహాముని ధ్యానంలో ఉండటంతో ఆ రాజు పలికినటువంటి మాటలు అతనికి వినిపించవు. సార్లు కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు పిలుస్తాడు మహారాజు. ఆ మహాముని నుంచి సమాధానమే ఉండదు. అప్పుడు ఆ మహారాజుకు అత్యంత ఆవేశంలో కోపం వచ్చి, ఇంతటి మహారాజును నేను పిలుస్తుంటే నువ్వు సమాధానం ఇవ్వవా అని తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో అతని శిరస్సును నరికివేస్తాడు. అంతటి ఆగకుండా అక్కడే పడి ఉన్నటువంటి ఒక పాము కళేబరాన్ని తన యొక్క శిరస్సుకు మొండానికి చుట్టుతాడు. అంతటా శిరస్సు కింద పడి, మహారాజా, ధ్యానంలో ఉన్నటువంటి నన్ను తుష్కారణంగా నరికివేశావు, చంపివేశావు. నువ్వు నా మొండములో వేసినటువంటి ఆ పామే బ్రతికి అది నిన్ను పలాని రోజు ఆ పాము యొక్క కాటు వల్ల నువ్వు చనిపోవుగాక అని శపించి ఆ తల మరణిస్తుంది. అంతటా శాపం విన్నటువంటి మహారాజు రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యమంతటా తను పాము కాటు నుంచి బతికించిన వారికి తన సగ రాజ్యంలో భాగం ఇస్తానని చెప్పి ప్రకటనలు వేయిస్తాడు. అంతా కూడా రాజ్యమంతా ఈ ప్రకటనలు వేయిస్తాడు. అంతటా ఊరుకోకుండా ఒక మహాసముద్రంలో ఒంటి మేడ స్తంభను కట్టుకొని ఆ స్తంభం మేడలో ఒంటి మేడ స్తంభంలో అతను నివసిస్తూ ఉంటాడు. ఇలా చేసిన తర్వాత అతని కుమారుడైనటువంటి యువరాజు ఒక పెద్ద అగ్నిగుండం త్రవ్వి ఈ లోకంలో ఉన్నటువంటి పాములన్నీ కూడా ఈ అగ్నిగుండంలో వచ్చి మరణించాలిగా కానీ ఒక యాగం చేస్తాడు. ఆ యాగంతో ఉన్నటువంటి పాములన్నీ కూడా ఆ అగ్నిగుండంలో దహించుకొని పోతాయి. అప్పుడు ఆ ముని ఏర్పాటు చేసినటువంటి పాము మాత్రం ఇంద్రుని యొక్క ఏనుక్కు పోయి తలకు చుట్టుకునేస్తుంది. పోయి అది బ్రతికిపోతుంది. అలా జరిగిన తర్వాత ఇలా రోజులు సమీపిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ మహారాజును బతికించడానికి ఒక పాముల మాంత్రికుడు దారిన వస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు ఈ పాము ఎదురుపడి, అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇట్లా రాజును బతికించడానికి పోతున్నాను అంటుంది. ఈ యొక్క పాము ఒక మర్రి పెద్ద వటవృక్షాన్ని కాటు వేస్తుంది. కాటు వేసిన వెంటనే ఆ యొక్క వృక్షం బూడిదైపోతుంది. వెంటనే ఈ పాముల మాంత్రికుడు తన చేతిలో ఉన్నటువంటి నీళ్లతో 4 మంత్రాలు చదివి ఎప్పుడైతే చల్లుతాడో ఎలా ఉన్న చెట్టు అలా వచ్చేస్తుంది. అబ్బా, ఇతను వెళ్తే బ్రతికిచ్చేస్తాడు మహారాజునని చెప్పి అతనికి ఏదేదో మాయ మాటలు చెప్పి ఆ యొక్క మహామాంత్రికుల్ని పాముల మాంత్రికుల్ని వెనక్కి పంపించేస్తుంది. ఇలా అతను వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతూ ఉండగా ఇంకా దగ్గరకు వచ్చేసింది. పాము కాటుకు వచ్చే రోజు ముని చెప్పింది దగ్గర సమీపించడంతో బంధువులతో ఎంతో ఆర్భాట కుశలాలుగా ఆ ఒంటి మేడ స్తంభంలో ఉంది. అలాంటప్పుడు ఒక మహారాజు యొక్క బంధువు వచ్చి ఈ నిమ్మపండు తీసుకోండి అని చెప్పి ఆ రాజు చేతికి నిమ్మపండు ఇస్తాడు. ఆ నిమ్మపండు ఇచ్చిన వెంటనే ఆ యొక్క నిమ్మపండులోంచి ఈ పెద్ద తలతో సర్పం వచ్చి కాటు వేస్తుంది. ఆ కాటుకు ఆ మహారాజు చనిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే విధి రాతను, ఈ యొక్క శాపాలను గురించి ఎవ్వరూ తప్పించుకోలేరు. శాపాలు కూడా తరుణోపాయం ఉంటుందే కానీ శాపాలు ఎవ్వరు కూడా తప్పించుకోలేరని ఈ కథ వల్ల మనకి అర్థమవుతుంది. తప్పులేనా ఉంటే క్షమించండి.